ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసులో రేపు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. అయితే ఈడీ నోటీసులపై కవిత కీలక నిర్ణయం తీసుకుంది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనగా తాను హాజరు కాలేనని కవిత ఈడీకి లేఖ రాశారు. తనకు ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా దానిపై పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇదే విషయాన్ని కవిత తన లేఖలో ఈడీ అధికారులకు గుర్తు చేశారు. ఈ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చే వరకు విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే దేశంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో గత ఏడాది మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ నోటీసులు విచారణ పద్ధతిపై కవిత గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళలైన తనను విచారణ కోసం ఈడీ ఆఫీస్కు పిలిచి రాత్రి వరకు విచారణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీకి విరుద్ధమంటూ కవిత మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటి వద్దే తనను కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్న సమయంలోనే గత ఏడాది సెప్టెంబర్లో ఈడీ మళ్లీ నోటీసులు పంపడంతో మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్పందించిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 20 వరకు కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని ఈడీకి ఆదేశాలిచ్చింది. ఇక అప్పటి నుంచి మళ్లీ కవిత కేసు విచారణకు రాకపోవడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే త్వరలో లోక్సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో కవితకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.